మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఏకాదశి శుక్రవారం మూలా నక్షత్రం ఇలా కలిసి రావటం చాలా విశేషం అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు స్త్రీలు సాయంత్రం 6 లోపు ఈ పువ్వును తలలో పెట్టుకుంటే చాలు దరిద్రం పోయి కోట్లకు అధిపతులు అవుతారు. మన హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ ఏకాదశి రోజున చేసే చిన్న పరిహారం కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మన ఇంట్లో ఉండే స్త్రీల గృహలక్ష్ములు. అయితే ఈ ఏకాదశి రోజు ఆ గృహలక్ష్మి తలలో ఈ పువ్వును ధరిస్తే చాలు ఇల్లంతా ఐశ్వర్యాలతో తొలతూగుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. రేపు సాయంత్రం 6 గంటలలోపు కనుక స్త్రీలు ఈ యొక్క పువ్వును తమ తలలో పెట్టుకుంటే చాలు ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయి మీరు కోట్లకు అధిపతులు అవటం ఖాయం. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏకాదశి రోజు తలలో పెట్టుకోవాల్సిన ఆ పువ్వు ఏమిటి? ఆ పువ్వుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఆ చిన్న పుష్పం ద్వారా మనకు ఎలా కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు ఈరోజు ఏ కూరలను తప్పనిసరిగా తింటే కష్టాలు పోతాయి, ఈరోజు ఏ చెట్టును తాకితే ఐశ్వర్యం వస్తుంది, ఏకాదశి రోజు ఏ పనులు అస్సలు చేయకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీకు ఉపయోగపడుతుంది. అసలు విషయంలోనికి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. నెలలోనూ 2 సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రతి నెలకు 2 పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్లపక్షము, 2 కృష్ణపక్షము. పక్షానికొక ఏకాదశి చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల పౌర్ణమికి అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. విజయ ఏకాదశి అని తెలియబడే ఈ ఏకాదశిని గురించి నీకు ఆనందంగా వివరిస్తాను. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించటం ద్వారా అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి. ఈ ఏకాదశి గురించి ఒక్కసారి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు అని ఇలా వివరించసాగాడు. ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి, ఓ దేవతా శ్రేష్ఠుడా, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించండి అని వినమ్రంగా అడిగాడు. అది విన్న బ్రహ్మదేవుడు నారదునితో, పుత్ర, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, సకల పాపాలను నశింపచేసేది. పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది. పూర్వం తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో, సోదరుడు లక్ష్మణునితో 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవంటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించాడు. వారు ఆ వనంలో ఉన్నప్పుడే దానవరాజైన రావణుడు సీతాదేవిని అపహరించాడు. సీతా వియోగంతో శ్రీరాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. సీత అన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరణింపనున్న పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తం శ్రీరామునికి తెలియజేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. అప్పుడు రామచంద్రుని కార్యార్థమే పెద్ద వానర సైన్యాన్ని ఏర్పాటు చేయబడింది. ఇంతలో కపిరాజుకు హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతను చూసి రాముని అంగుళీకాన్ని ఆమెకు సమర్పించే మహత్ కార్యాన్ని పూర్తి చేశాడు. తదనంతరం హనుమంతుడు రామచంద్రుని దగ్గరకు తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు. హనుమంతుని మాటలను వినిన తర్వాత శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవుడితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు. అప్పుడు శ్రీరాముడు పెద్ద వానర సేనతో సముద్ర తీరానికి అరుదించి లక్ష్మణుడితో సౌమిత్రి, తిమింగలాలు, ముసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండినటి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలం అని అన్నాడు. రాముని మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు, ఓ ఆదిపురుష,
నీవు దేవదేవుడవు. ఈ ద్వీపంలో ఐకద్యాలుడు అనే ఒక ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడకు 4 మైళ్ళ దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికి బ్రహ్మ దర్శనం కలిగింది. ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనం ఆయన నుండే అడుగుదాం అని అన్నాడు. లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు ఐకదాల్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనం చేశాడు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించాడని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకోగలిగాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మునితో, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను. ఓ మునివర్య, దయతో ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరామునితో, శ్రీరామ, యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తాను. కానీ ఈ వ్రతాన్ని నీవు అనన్య చిత్తంతో పాటించాలి. రామచంద్ర, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి వ్రత పాలనచే నీవు నీ వానర సేనతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు. ఈ ఏకాదశి వ్రత విధానాన్ని సావధానంగా విను. ఏకాదశి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దానిని సప్త ధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసి దళాలను, గంధాన్ని, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణ్ణి పూజించాలి. ఆ రాత్రి జాగరణ కూడా చేయాలి. మర్నాడు ఆ పాత్రను నదీ తీరం, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తర్వాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తర్వాత నారాయణమూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తే నీవు నిశ్చయంగా నీ శత్రువులను ఓడిస్తావు అని అన్నాడు. ముని ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి సముద్రం మీద వారధిని కట్టాడు. తర్వాత రావణుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తాడు అని నారదునితో బ్రహ్మదేవుడు చెప్పి, పుత్ర, కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని చెప్పాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. ఇక విషయంలోనికి వస్తే సాధారణంగా మనం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం, పువ్వులు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఏకాదశి రోజున ఒక ప్రత్యేకమైన రంగుగల పుష్పాన్ని ధరించటం వల్ల వచ్చే రాజయోగం సామాన్యమైనది కాదు. ఆ పువ్వు వల్ల మీ దరిద్రము, మీ కష్టాలు అన్నీ పటాపంచలైపోయి అష్టైశ్వర్యాలు మీ ఇంటి ముంగిట వచ్చి నిలుస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ జీవితంలో ఇంతవరకు చూడని అద్భుతమైన రాజయోగం పడుతుంది. ఎందుకంటే ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన రోజు. విష్ణువు అంటేనే పీతాంబరధారి, అంటే పసుపు రంగు వస్త్రాలను ధరించేవాడు. అందుకే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున స్త్రీలు పసుపు రంగులో ఉండే పుష్పాలను ధరించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. పసుపు రంగు పుష్పాలు అంటే పసుపు రంగు చామంతి కావచ్చు, పసుపు రంగు గులాబీ కావచ్చు, లేదా పసుపు రంగు మందార పువ్వు కావచ్చు, పసుపు రంగు ముళ్ళ గోరింట పూలు కావచ్చు, సంపంగి పువ్వు కావచ్చు. ఇలా పసుపు రంగులో ఉండే ఏ పుష్పాన్నైనా మీరు ఎంచుకోవచ్చు. పసుపు రంగు అనేది కేవలం ఒక రంగు మాత్రమే కాదు, అది శుభానికి సంకేతం, ఐశ్వర్యానికి ప్రతీక, సాక్షాత్తు మహాలక్ష్మికి నివాస స్థానం. ఈ రంగు పుష్పాన్ని మీరు ధరించడం వల్ల మీలో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఫలితంగా మీ దరిద్రము, కష్టాలు అన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అసలు ఈ పువ్వును ఎలా ధరించాలి, ఎప్పుడు ధరించాలి అనే విధి విధానాలను గమనిస్తే మీరు చేయవలసింది ఏమీ లేదు. రేపు సాయంత్రం 6 గంటల్లోపు మీకు వీలైనప్పుడు పసుపు రంగులో ఉండే ఏదైనా ఒక పుష్పాన్ని తీసుకురండి. అది చామంతి, పసుపు రంగు గులాబీ, పసుపు రంగు మందార పువ్వు, పసుపు రంగు ముళ్ళ గోరింట పూలు, సంపంగి పువ్వు ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇలా పువ్వులు తెచ్చుకున్న తర్వాత చక్కగా మీ ఇంట్లో ఉన్న విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి లేదా నరసింహస్వామి ఫోటో ముందు ఉంచాలి. ఆ పటాల ముందు పువ్వును ఉంచి ఒక అరగంట పాటు అలాగే పూజలో ఉండనివ్వాలి. అంటే స్వామివారి పాదాల చెంత ఆ పువ్వును ఉంచి దీపం పెట్టుకుని మనస్ఫూర్తిగా మీ కోరికను కోరుకోవాలి. ఓ స్వామి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి,
మాకు ఐశ్వర్యం కలగాలి, మేము పట్టిన ప్రతి పని విజయవంతం కావాలి అని వేడుకోవాలి. ఆ అరగంట సేపు ఆ పుష్పం స్వామివారి శక్తిని, ఆ దివ్యమైన ప్రకంపనలను గ్రహిస్తుంది. ఆ తర్వాత ఆ పువ్వును తీసి స్త్రీలు తమ జడలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. ఈ పరిహారం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, పసుపు రంగు గురుగ్రహానికి కూడా ప్రతీక. గురుబలం ఉంటేనే మనిషికి సంపద, గౌరవము లభిస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి ఈ పుష్పాన్ని ధరించడం వల్ల అటు విష్ణువు అనుగ్రహం, ఇటు మహాలక్ష్మి కటాక్షం రెండూ లభిస్తాయి. భర్తకు కూడా మంచి జరుగుతుంది. దీనివల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ ఒక్క పరిహారాన్ని నమ్మకంతో చేసి చూడండి. 6 గంటల్లోపు, అంటే ప్రదోషకాలానికి ముందే ఈ కార్యం పూర్తి కావాలి. ఎందుకంటే సాయంత్రం వేళ లక్ష్మీదేవి సంచరించే సమయం. ఆ సమయంలో గనుక మీరు ఈ పుష్పాన్ని ధరించి ఉంటే ఆ తల్లి మీ ఇంట్లోకి శాశ్వతంగా కొలువుతీరు ఉంటుంది. చాలామందికి ఎంత సంపాదించినా డబ్బు నిలవదు, చేతిలో రూపాయి కూడా ఉండదు. అటువంటి వారు ఈ ఏకాదశి రోజున పసుపు చామంతిని లేదా పసుపు గులాబీని స్వామివారి ముందు పెట్టి ధరిస్తే వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు కోట్లకు అధిపతులు కావటం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు, మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. ఈ ఒక చిన్న పుష్పం మీ తలరాతను మారుస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇంట్లో ఉన్న ఆడవారు ఈ నియమాన్ని పాటిస్తే ఆ ఇంటి యజమానికి, పిల్లలకు కూడా అంతా శుభమే జరుగుతుంది. రాజయోగం అంటే కేవలం రాజులాగా బ్రతకటం కాదు, మనకు కావలసినవి మన దగ్గరకు రావటం, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండటం. అటువంటి యోగం ఈ పరిహారం వల్ల మీకు కలుగుతుంది. పసుపు మందారం ధరిస్తే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పసుపు గులాబీ ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు చామంతి ధరిస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ఏ పువ్వు దొరికినా పర్వాలేదు, కానీ అది పసుపు రంగులో ఉండేలాగా చూసుకోండి. స్వామివారి పూజలో పెట్టి ఆ తర్వాత తలలో పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ ఏకాదశి రోజున ఆడవారు ప్రత్యేకమైన కూరను వండితే కోటి జన్మల పుణ్యంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా ఈ ఏకాదశి రోజున ఆడవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వండాల్సిన అతి ముఖ్యమైన కూర బెండకాయ. ఈరోజు ఖచ్చితంగా బెండకాయ తినాలి. ఈరోజు బెండకాయ తింటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. బెండకాయలో ఉండే జిగురు తత్వం ఎలాగైతే జారిపోతుందో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలు, అప్పుల బాధలు కూడా జారిపోతాయి. ముఖ్యంగా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదు అనుకునేవారు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేవారు ఈరోజు బెండకాయను పులుసులోనో, ఫ్రైలోనో లేదా పప్పుచారులో వేసుకొని కానీ వండుకొని తినండి. దీనివల్ల మీ జాతకంలో ధనస్థానం బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. కాబట్టి రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా లేత బెండకాయలను తెచ్చుకోండి. వాటిని వండుకొని తినండి. అలాగే ఏకాదశి రోజు తప్పకుండా తినాల్సిన మరొక ముఖ్యమైన పదార్థం ఉలవలు. ఉలవ చారు, ఉలవ పప్పు లేదా ఉలవలతో చేసిన వంటకాలు ఈ ఏకాదశి రోజున తినటం వలన దోషాలు పోతాయి. ఈ ఏకాదశి నాడు ఉలవలను ఆహారంగా తీసుకుంటే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. గ్రహాలు శాంతిస్తాయి. మీకు రావాల్సిన గండాలు పక్కకు తప్పుకుంటాయి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగుండటం లేదు అనుకునేవారు ఉలవలను తినటం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉలలకు ఉలవలు పెడితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, భయాలు పోతాయి. కాబట్టి ఈరోజు కనీసం ఉలవ చారు అయినా పెట్టుకుని అన్నంలో కలుపుకొని తినండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక తర్వాత చెప్పుకోవలసిన అద్భుతమైన కూర మునగాకు కూర. మునగ చెట్టు సాక్షాత్తు దైవ స్వరూపం. ఈ ఏకాదశి రోజున మునగాకు కూర తింటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మునగాకు మన జాతకంలో శుక్ర దోషాలను పోగొడుతుంది. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల వల్ల గొడవలు ఉన్నవారు ఈరోజు మునగాకును పప్పులో వేసుకుని కానీ పొడి కూరలాగా కానీ చేసుకుని తినండి. దీనివల్ల దరిద్రం వదిలిపోయి అనుకోని మార్గాల్లో డబ్బు చేతికి అందుతుంది. మీ భర్తకు ఈ కూర వండి పెడితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు సొరకాయ కూర తింటే కష్టాలు పోతాయి. ఇది విష్ణువుకి ప్రీతికరమైనది. ఏకాదశి మంచి రోజుతో కలిసి వచ్చింది కాబట్టి సొరకాయ కూర తినటం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు మంచులా కరిగిపోతాయి. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం వంటి సమస్యలు ఉంటే సొరకాయ కూర తినండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది. సొరకాయలో నీరు ఉన్నట్లే మన కష్టాలు కూడా నీటిలా కరిగిపోతాయి.
ఈరోజు సొరకాయ పులుసు, సొరకాయ హల్వా, సొరకాయ వడియాలు లేదా పాలు పోసి కూర వండుకొని తింటే ఆయురారోగ్యాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. బెండకాయ, ఉలవలు, మునగాకు, సొరకాయ ఈ 4 కూరల నుండి ఈరోజు మీరు ఏ కూరను తిన్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, శివుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరలను వండండి. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరలతో భోజనం చేయటం వలన శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తినకూడని, వండకూడని మహా ప్రమాదకరమైన కూర పొట్లకాయ. ఈ ఒక్కరోజు పొట్లకాయను ఇంటి ఛాయలకు కూడా రానివ్వకండి. పురాణాల ప్రకారం పొట్లకాయను పాము స్వరూపంగా, గోమాంసానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. పవిత్రమైన ఏకాదశి సోమవారం నాడు పొట్లకాయ తినటం మహాపాపం. ఈరోజు పొట్లకాయ వండితే సాక్షాత్తు గోమాంసం వండినంత పాపం చుట్టుకుంటుంది. చేసిన పూజలన్నీ వృధా అవుతాయి. దరిద్రం పట్టుకుంటుంది. ఉన్న డబ్బు ఆవిరైపోతుంది. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పొట్లకాయను కత్తితో కొయ్యటం కూడా దోషమే. కావాలంటే తర్వాత రోజు వండుకోవచ్చు, కానీ ఈ ఏకాదశి తిథి ఉన్నంత వరకు పొట్లకాయ జోలికి వెళ్ళకండి. అలాగే పొట్లకాయతో పాటు ఈరోజు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన మరొక విషయం నాన్ వెజ్. ఈ పవిత్రమైన రోజున కోడిగుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు వంటివి అస్సలు తినకూడదు. ఏకాదశి అంటే పవిత్రమైన రోజు, జీవహింస చేసే రోజు కాదు. ఈరోజు నాన్ వెజ్ తింటే ఆ పాపం మీ వంశానికి, మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ఇంట్లో వండటమే కాదు, బయట తినటం కూడా మానేయండి. మసాలా దంచిన కూరలు, ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు నిర్మలంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఏకాదశి నాడు పొట్లకాయను, మాంసాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి బెండకాయ, సొరకాయ, మునగాకు, ఉలవలు వంటి కూరలతో వంట చేసి దైవానికి నివేదనగా భావించి తినండి. ఆ దేవుడి అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కనుక అందరూ ఈ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ, ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని కల్పన చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో
అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. విజయ ఏకాదశి చాలా విశేషమైనది. ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని, మంచి ఉద్యోగం రావాలని ఇలా ఏదో ఒక కోరిక ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తే ఆ కోరిక విజయవంతంగా నెరవేరి తీరుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ విజయ ఏకాదశి రోజు ఆడవారు లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఒక పసుపు రంగు పుష్పాన్ని, అంటే చామంతి పువ్వును కానీ, పసుపు రంగు మందార పువ్వును కానీ, ఇలా పసుపు రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తెచ్చుకొని లక్ష్మీనారాయణుల ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆ పువ్వు మీద చిటికెడు పసుపును వేసి ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ జపించండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకొని నాకు దీర్ఘ సుమంగళి యోగం కలగాలి, నా భర్త ఎప్పుడూ వృద్ధిలోనికి వస్తూ ఉండాలి అని నమస్కారం చేసుకోండి. తర్వాత లక్ష్మీనారాయణుల ముందు ఉంచిన పసుపు రంగు పువ్వును తీసి మీ తలలో పెట్టుకోండి. విజయ ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఆడవారందరూ కూడా విజయ ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.